అందరికీ నమస్కారం. రోజుకో మాటకు స్వాగతం. మా జీవితానికి సంబంధించిన ఒక స్మాల్ స్టోరీ చెప్తాను. ఒకసారి పాలు దేవుణ్ణి అడుగుతుంది. నేను ఎంతో స్వచ్ఛంగా, తెల్లగా ఉంటాను. నన్ను నాలోనే జనాలు పులుపు పిండుతారు కదా! నాకు చాలా ఇదవుతుంది అని దేవుడిని అడుగుతది. వాళ్ళు జనాలు నీలో పులుపు పిండబట్టే నీవు పెరుగవుతావు. పెరుగుని పగలగొట్టినప్పుడు మజ్జిగయి దానిపైన వెన్న వస్తుంది. ఆ వెన్నని ఉడికిస్తారు. ఉడికించినప్పుడు నెయ్యిగా మారి, ఆ నెయ్యితో నాకి దీపం వెలిగిస్తే నాకే చెందుతావు లాస్ట్‌కి అని చెప్తాడు. అలాగే నీ పాలై ఉన్నప్పుడు నీ ఆయుష్ ఉండేది ఒక్క రోజే ఉంటది. రెండో రోజుకి నీవు ఉండవు, చెడిపోతావు. అదే నీవు పెరుగైతే 2 రోజులు ఉండొచ్చు. అదే మజ్జిగ చిలికి వెన్న చేస్తే 15 రోజుల వరకు ఉంటావు. అదే వెన్న కరిగిచ్చి నెయ్యి చేస్తే 1 ఇయర్ అయినా నీవేమి చెడిపోవు అని చెప్తాడు. అలాగే ఎన్నో సార్లు మా జీవితంలో కూడా ఎవరో పులుపు పిండింటారు. అప్పుడు మనకి కస్పిస్ అవుతది. ఈ బాధ అనిపిస్తది. ఈ పాలని మన జీవితంలో మనం పోలించుకుంటే ఎవరు ఏది చేసినా దాని నుంచి ఇంగ ముందు మంచిగే అవుతది కదా! అందుకని ఏది జరిగినా మన మంచికే అని తెలుసుకోండి అని చెప్తూ ఈరోజు మాట ముగిస్తున్నాను. మరో మాటతో కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.